ఆ ఊరికి కొత్తగా ఆ కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు వచ్చి అక్కడ ఉన్నటువంటి మందిరాల్లో ఏ మందిరం బాగుంటుందో, ఏ మందిరంలో చక్కని వాక్యం దొరుకుతుందో, ఏ మందిరం తనకు ఆత్మీయతకు ఉపయోగపడుతుందో తెలియక తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపల పోలీసు వాళ్ళ వ్యాన్ ఒకటి రోడ్డు పక్కన ఆగింది. సాధారణంగా పోలీసు వాళ్ళకు ఆ ప్రాంతం బాగా తెలుసుంటుంది కాబట్టి నడుచుకుంటూ ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. సార్, ఈ ఊరికి నేను కొత్తగా వచ్చాను, ఇక్కడ చాలా సంఘాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి, ఏ సంఘం మంచిదో, ఏ సంఘం బాగుంటుందో మీరు ఎవరైనా చెప్పగలరా అని అంటే ఆ పోలీస్ ఆఫీసర్ అన్నాడు, తిన్నగా వెళ్ళు, చివరిన రైట్ సైడ్ నీకు ఒక స్ట్రీట్ వస్తుంది, ఆ చివరిన రైట్ సైడ్ స్ట్రీట్ తీసుకుని స్ట్రైట్గా వెళితే మూలన ఒక అద్భుతమైన మందిరం ఉంటుంది, ఆ మందిరానికి అన్నాడు. అప్పుడు ఈ కుర్రోడు అడిగాడు, సార్ మీరు క్రిస్టియన్నా, మీరు ఆ మందిరానికి వెళ్తారా అని అంటే అతను చెప్పాడు, నేను క్రైస్తవుడిని కాదు, ఆ మందిరానికి ఎప్పుడు వెళ్ళలేదు. మరి మీరు క్రైస్తవులు కానప్పుడు, ఎప్పుడు ఆ మందిరానికి వెళ్ళినప్పుడు నన్ను మాత్రం ఆ మందిరానికి వెళ్ళమంటున్నారు, కారణం ఏమిటి అని అంటే అతను అంటున్నాడు, నేను పోలీస్ ఆఫీసర్గా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాను, ఎక్కడ జనం ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటాను. ఈ ప్రాంతంలో చాలా సంఘాలు చూశాను, కానీ ఆ సంఘం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ మందిరంలోంచి వచ్చే వాళ్ళందరి ముఖాలు చాలా హ్యాపీగా కనిపిస్తాయి. మందిరం నుంచి వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళు బయటకు వస్తారు, చాలా ఆనందంగా బయటకు వస్తారు. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే వాళ్లకు ఆనందాన్ని, సంతోషాన్ని పరిచేటటువంటి అద్భుతమైన మందిరము ఆ మందిరము అని నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళినట్లయితే నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళు అని చెప్పన్నాడట. ప్రియ సహోదరిలో ఒకవేళ అలాంటి సాక్ష్యమే పోలీస్ ఆఫీసర్ మన కల్వరి టెంపుల్ గురించి చెప్పడం సాధ్యమంటారా? అందులోంచి వెళ్తున్నప్పుడే ఏదో సమాధుల తోటలోంచి వెళ్తున్నా